నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చాలామంది స్థిరాస్తి కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలామంది తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కొనాలని చూడటం ద్వారా అప్పటికీ ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ధరలు పెరుగుతాయి. తమ బడ్జెట్లో దొరక్కపోవచ్చు. అందుకే నగర పరిసర ప్రాంతాల్లో ఏ వైపు తీసుకున్నా ఇంటి స్థలాలు, ఫ్లాట్ల ధరలు రోజురోజుకి పెరుగుతుంటాయని చెప్తున్నారు స్థిరాస్తి నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. కాకతీయులేలిన ఓరుగల్లు నగరం అభివృద్ధిలో దూసుకుపోతోంది. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న ఈ సుందర నగరం రెండవ రాజధానిగా కావలసిన అన్ని హంగులను సమకూర్చుకుంటోంది. స్మార్ట్ సిటీగా, హెరిటేజ్ సిటీగా కూడా గుర్తింపు పొందిన ఈ చారిత్రక నగరానికి ఇప్పుడు నూతనంగా రాబోతున్న విమానాశ్రయం మణిహారంగా బాసిల్లనుంది. సరిగ్గా ఏడాదిలోనే ఓరుగల్లు వినువీధిన విమానాలు దూసుకుపోనున్నాయి. ఇక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దశాబ్దాల నగరవాసుల కలలు నెరవేరడంతో ఓరుగల్లు ముఖచిత్రమే మారిపోనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ధీటుగా వరంగల్ నగరం విస్తరించడంతో పాటు అభివృద్ధి వైపుగా వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లా నలుమూలలా నగరం విస్తరించడంతో రియల్ ఎస్టేట్ రంగం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. మరి ఈ నేపథ్యంలో వరంగల్ స్థిరాస్తి రంగ విశేషాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలంటారు. రెండు ఖర్చుతో కూడుకున్నవే అయినా వాటి వల్ల పొందే సంతృప్తి అంతా ఇంత కాదు. తమదంటూ సొంతం అని చెప్పుకునేందుకు ఓ గూడు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా కోరుకోవడం తప్పు కాదు. సొంత ఇల్లు లేకపోతే కలిగే ఇబ్బందులేమిటో అది లేని వారికి తెలుస్తాయి. అందుకే సొంత ఇంటి కల సాకారం చేసుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు. ఆ కల సాకారమైన నాడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కొంతమంది స్థలం కొనుక్కొని సొంతంగా నిర్మాణం చేసుకుంటే మరికొందరు రెడీమేడ్గా అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు. మరికొందరు విల్లాలపై మొగ్గు చూపుతారు. ఇలా తమ బడ్జెట్కు అనుగుణంగా సొంత ఇంటి కల సాకారం చేసుకుంటారు, కానీ వెనక్కి తగ్గరు. ఇక హైదరాబాద్కు దీటుగా ఎదుగుతున్న నగరం, అన్ని సదుపాయాలు కలిగిన నగరం, సుందర నగరంగా, చారిత్రక ధామంగా పేరుగాంచిన నగరంలో ఎవరు మాత్రం సొంతంగా ఇల్లుండాలని అనుకోరు? అసలు ఓరుగల్లు పేరు చెప్తే చాలు కాకతీయులు నిర్మించిన ప్రముఖ కట్టడాలు మన మదిలో మెదులుతాయంటే అతిశయోక్తి కాదు. ఖిల్లా వరంగల్, 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో అద్భుతమైన కట్టడాలు రారమ్మంటూ సందర్శకులను ఆహ్వానిస్తాయి. అందుకే ఈ సుందర చారిత్రక నగరం పర్యాటకులకు ఎల్లప్పుడూ స్వర్గధామమే. తాజాగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఇప్పుడు అభివృద్ధిలోనూ పరుగులు పెడుతోంది. వరుసగా వస్తున్న కొత్త ప్రాజెక్టులతో వరంగల్ దూసుకుపోతోంది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి మామునూర్ విమానాశ్రయమే. ఇటీవల మామునూర్ విమానాశ్రయానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. వచ్చే నెలాఖరుకల్లా భూసేకరణ పూర్తి చేయనున్నారు. దాదాపు 1000 ఎకరాల్లో నిర్మించే మామునూరు విమానాశ్రయం నగరానికే కాదు రాష్ట్రానికే తలమానికంగా మారుతుంది. కాజీపేట శివార్లలో శరవేగంగా జరుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కూడా నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబడుతున్నాయి. ఇప్పటికే 60% పైన పనులు పూర్తయ్యాయి. రెండో రాజధానిగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఓరుగల్లు నగరం నలుమూలలా విస్తరిస్తుండటంతో పాటుగా అభివృద్ధి వైపు బుల్లెట్లా దూసుకుపోతోంది. 2 దశాబ్దాల కాలంగా కొలిక్కిరాని మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో కొత్త నిర్మాణాలు జోరందుకున్నాయి. జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. భాగ్యనగరం తర్వాత అతిపెద్ద నగరం కూడా కావడంతో ప్రభుత్వం వరంగల్కు ఎనలేని ప్రాధాన్యతనిస్తోంది. దీంతో అభివృద్ధి పట్టాలపై వరంగల్ నగరం వేగంగా పరుగులు పెడుతోంది. దేశానికి తలమానికమైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాయి. కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లు పెద్ద స్టేషన్లుగా పేరుగాంచాయి. ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే ఈ స్టేషన్ల నుంచి దేశంలో ఎక్కడికైనా రైల్లో వెళ్లే సదుపాయం ఉంది. దీంతో అన్ని విధాల రవాణా సదుపాయాలు కలిగిన నగరం వరంగల్గా చెప్పవచ్చు. ప్రముఖ విద్యా సంస్థలు, వైద్య సంస్థలు కూడా ఇక్కడ ఉండడంతో వరంగల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఇళ్లను, అపార్ట్మెంట్లను, స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. మడికొండ శివార్లలో ఐటీ రంగం అంచెలంచెలుగా విస్తరిస్తోంది. మడికొండ వద్ద ఐటీ పార్క్ నిర్మాణం రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పవచ్చు. దీంతో గతంతో పోలిస్తే భూముల ధరలు రెండింతలుగా పెరిగాయి. మున్ముందు మరిన్ని కంపెనీలు ఇక్కడికి రానున్నాయి. విద్య, వైద్య, ఐటీ హబ్గా కూడా వరంగల్ పేరు పొందడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిబాటన పయనిస్తోంది. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారి పనులు పూర్తి కావడంతో రహదారి పొడవునా కొత్త వెంచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్ర రాజధానికి 2.5 గంటల వ్యవధిలో వెళ్లే వెసులుబాటు కావడంతో జాతీయ రహదారి వెంబడి వందల సంఖ్యలో వెంచర్లు నిర్మాణం జరుగుతున్నాయి. ఇక జిల్లా వాసుల చిరకాల వాంఛ అయిన మామునూర్ ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతులు మంజూరు చేయడంతో వరంగల్ జిల్లా అభివృద్ధి ఇక మరింత పరుగులు పెడుతుందన్న అభిప్రాయం వచ్చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్కు దీటుగా వరంగల్ను అభివృద్ధి చేయాలని భావించి ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు 2వ రాజధానికి కావలసిన హంగులు సమకూరుస్తుండడంతో అందరి దృష్టి ఇప్పుడు వరంగల్పైనే. వరంగల్ అనేది 2 టైర్ సిటీ, నెక్స్ట్ హైదరాబాద్లో గ్రోయింగ్ సిటీ అండి. హౌసింగ్ రేట్స్ కూడా దగ్గర 4,000 రూపీస్ నుంచి వెళ్ళి 5,500, 6,000 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. అండ్ 7,000 రూపీస్లో కూడా కొన్ని ప్రీమియం ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి. గ్రోత్ హైదరాబాద్ హైవేకి చాలా అబ్నార్మల్ గ్రోత్ ఉందండి. ఈరోజు మేము ఏదైనా ప్రాజెక్టు చూద్దాము అని వెళ్ళేలోపు అక్కడ ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ అనేది టేక్ ఓవర్ అనేది అయిపోతున్నది. హైరేస్ టవర్స్ కానివ్వండి, ఒక 7 to 8 ఇండిపెండెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అండ్ హైదరాబాద్ హైవే నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ రోడ్స్, ఇదే రోడ్స్ అంటే హైదరాబాద్ హైవేలో మాకు వచ్చేసి ఐటీ హబ్ ఉందండి. అండ్ ఖమ్మం రోడ్డుకి వచ్చేసి ఎయిర్పోర్ట్ ఉంది. దీని మధ్యలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఈ రూట్ అనేది గ్రోత్ చూపిస్తుంది. అంటే ఇదే ఏరియాలో దగ్గర ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 6,000 ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన వసతులు రావాలన్నా కానీ ఏదైనా కానీ కాజీపేట, మన రాంపూర్, మెయిన్లో కడిప్కొండ, బట్టుపల్లి, జక్కలుద్ది, మామ్నూరు, ఈ రీజియన్ అనేది కంప్లీట్గా ఇప్పుడు అప్కమింగ్గా ఉంది. ఈ రీజియన్లోనే చాలా విల్లా ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేఅవుట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి చాలా వస్తున్నాయి. ఇదే రీజియన్లో మనకి వ్యాగన్ ఫ్యాక్టరీ, ఐటీ హబ్, ఎయిర్పోర్టు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు వరంగల్లో ప్రైజెస్ అనేవి ఎవ్రీ డే గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. ఈ గ్రాడ్యువల్ గ్రోత్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అఫోర్డబుల్ ల్యాండ్స్ కూడా దొరుకుతున్నాయి. ఓపెన్ ప్లాట్స్లో మనకి 8,000 రూపాయల నుంచి వెళ్ళి 20,000 వరకు ఉన్నప్పటికీ కూడా ఆ 8,000 కూడా ఇంకా మంచి ఏరియాస్లో దొరుకుతున్నాయి. 15,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఇంకా రోడ్ యాక్సెస్ కానివ్వండి, లేకపోతే కనెక్టివిటీ కానివ్వండి, మంచి కనెక్టివిటీ ఏరియాలలో ఉన్నాయండి. ల్యాండ్స్లో ఖచ్చితంగా 2 to 3 ఇయర్స్లో వాళ్ళు ఒక డబుల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి చూసే విధంగా ల్యాండ్స్లో ఉన్నాయి. అపార్ట్మెంట్స్లో అయ్యేటప్పటికీ సొంతిల్లు కళని నెరవేర్చుకోవడానికి ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ ఒక ప్లాటు పిల్లల కోసమని, 2 ప్లాట్లు పిల్లల కోసమని తీసి పెడుతున్నారు. అపార్ట్మెంట్ వాళ్ళు విల్లాకి అప్గ్రేడ్ అవుతున్నారు. 2 BHK అపార్ట్మెంట్ వాళ్ళు 3 BHK అపార్ట్మెంట్కి అప్గ్రేడ్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం కూడా 3 BHK అపార్ట్మెంట్లకి మరియు విల్లాలకి ప్రియారిటీ అనేది చాలా ఇస్తున్నారు. మాకు 2041 మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయిపోయిందండి. స్మార్ట్ సిటీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ నగరంలో సొంతింటికి డిమాండ్ ఎప్పుడూ అధికమే. స్థిరాస్తి రంగంలో ఎక్కడైనా ఒడిదుడుకులు ఉండవచ్చు కానీ ఓరుగల్లులో మాత్రం క్రమేపీ జోరు పెరుగుతోందే కానీ తగ్గట్లేదు. నూతన విమానాశ్రయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు నగరానికి ప్రత్యేక ఆకర్షణీయంగా ఉండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఓరుగల్లుపైనే నెలకొంది. మరి ఓరుగల్లు పరిసర ప్రాంతాల్లో భూములు, ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు ఎలా ఉన్నాయి? ఏ ప్రాంతంలో డిమాండ్ అధికంగా ఉంది? స్థిరాస్తిరంగ అభివృద్ధికి ఉన్న అనుకూల అంశాలేమిటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ నగరంలో సొంతింటికి డిమాండ్ ఎప్పుడూ అధికమే. ప్లాట్లు కొనుగోలు చేసి సొంతంగా ఇల్లు కట్టుకునేవారు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేవాళ్లు, తమ బిజినెస్ నిమిత్తం కార్యాలయాలు నిర్మించుకునేవారు ఇక్కడ ఎక్కువే. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడూ జోరుగానే సాగుతోంది. ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా నగరం నలుదిక్కులా ఇళ్ల స్థలాలకు గిరాకీ బాగా ఉంటోంది. కాజీపేట, హన్మకొండ, వరంగల్ త్రినగరిగా చెప్పుకునే ఈ నగరంలో ఎక్కడ ఇల్లున్నా అది లాభమే. హైదరాబాద్లో ఎక్కడో మారుమూల నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం ధరకే ఇక్కడ నగరంలో సొంత నిర్మాణం వచ్చేయడం ఒక ప్లస్ పాయింట్. అందుకే ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ రోజున్న ధర రేపు ఉండట్లేదంటే కూడా అతిశయోక్తి కాదు. ప్రధానంగా హైదరాబాద్ హైవేకు ఆనుకుని కాజీపేట, రాంపూర్, కడిపికొండ, బట్టుపల్లి, మామునూర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అందుకారణం విమానాశ్రయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే. హైదరాబాద్ హైవే ఆనుకుని ఉండడం అదనపు ఆకర్షణ. దీంతో ఆకాశ హర్మ్యాల అపార్ట్మెంట్లు ఈ ప్రాంతాల్లో వెలుస్తున్నాయి. విల్లాలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ధరల విషయానికి వస్తే కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఉండడం విశేషం. భూములు కొంటే 2 ఏళ్లు తిరగకుండానే రెట్టింపు ధర వచ్చేస్తోంది. 2 BHK, 3 BHKతో పాటుగా విల్లాలు కొనేవాళ్లు ఎక్కువయ్యారు. అన్ని వసతులు, సౌకర్యాలను బట్టి అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ఉద్యోగస్తులే కాదు, హైదరాబాద్లో ఉండే ఉద్యోగస్తులు కూడా రెండో ప్రాధాన్యం కింద సొంత ఇల్లు కోసం వరంగల్ వైపే చూడడంతో డిమాండ్ ఎక్కువైంది.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకతో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. దీంతో ఇప్పటి నుంచే ఈ ప్రాంతంలో స్థలాలకి, అపార్ట్మెంట్లకి డిమాండ్ బాగా కనబడుతోంది. రేట్లు కూడా కంపేర్ టు హైదరాబాద్ టు వరంగల్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా కొనుగోలుదారు ఈ బయర్కి మంచి అవకాశం. ఇప్పుడు డబ్బులు కనుక ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే 3-4 ఇయర్స్లో డెఫినెట్లీ డబుల్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్టు దాదాపు 5-6 నెలలు ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కనెక్టివిటీ కూడా, రైల్వే కనెక్టివిటీ కూడా ఎక్కడ లేదు. నీకు కాజీపేట, వరంగల్ కనెక్ట్, సౌత్ టు నార్త్ ఎక్కడికైనా ఇప్పుడు ప్రతి ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. కనెక్టివిటీ ఈజీగా ఉంది. అపార్ట్మెంట్స్ అయితే 40 lakhs నుంచి 80 lakhs మధ్యలో అపార్ట్మెంట్స్ ఈజీగా సేల్ అవుతున్నాయి. ముందు ఇప్పుడు ఓఆర్ఆర్ వస్తుంది సిటీ చుట్టూ. గత ఇంకా 2-3 ఇయర్స్లో హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ఎట్లయితే డెవలప్ అవుతుందో నేను అనుకుంటున్నాను, ఈ వరంగల్ కూడా విల్లాస్ కానీ టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీ వస్తున్నాయి. 4-5 గేటెడ్ కమ్యూనిటీ నడుస్తున్నాయి. ముందు కూడా ఈ 2-3 ఇయర్స్లో గేటెడ్ కమ్యూనిటీ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టర్ జీడిపి ఎక్కువ ఉంది మన ఇండియా. ఇప్పుడు మన ఇన్కమ్ సోర్స్ గవర్నమెంట్కి డిఫరెంట్. కొనుగోలుదారు జాగ్రత్త తీసుకోవాల్సిందే. బివేర్ ఆఫ్ పర్చేజ్ అని ఉంటుంది. కొనుగోలుదారు జాగ్రత్త. మనం ఒక స్కూల్లో మన బాబుని వేస్తుంటే ఎన్ని స్కూల్ తిరుగుతాం? 10 స్కూల్ తిరుగుతాం. అలాగే మనం ఒక మంచి బిల్డర్ దగ్గర అంటే రెరా అప్రూవల్ ఉండాలి కంపల్సరీ. ప్రతి దానికి రెరా అప్రూవల్ చూసుకోవాలి. వీళ్ళకి మంచి బిల్డర్లా, వీళ్ళ రెప్యుటేషన్ ఎట్టుంది, గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా, వీళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక పని చేసే పని ఎంక్వైరీ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బందులు పడుకుని ఉంటారు. 5 to 10 ఇయర్స్లో నేను నిజంగా మీరు అబ్నార్మల్ చేంజ్ ఉంది వరంగల్కి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా సెకండ్ రాజధానిగా ఇది డిక్లేర్ చేయబోతుంది వరంగల్ని. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ రేట్ తక్కువ ఉంది, నీకు రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ వస్తుంది. నీకు ఎక్కడ లేదండి. 2 రైల్వే స్టేషన్లు జస్ట్ 10 kilometers తేడాతోని. ప్రతి ట్రైన్ 2 సార్లు ఆగుతుంది. కోచ్ ఫ్యాక్టరీ అయితే కొన్ని 4,000-5,000 మంది ఎంప్లాయీస్ వస్తున్నారు. వాటికి అనుగుణంగా వాళ్ళ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ కానీ వరంగల్ ఎయిర్పోర్ట్ రోజు బట్టపల్లి ఏరియా చేయొచ్చు, మడికొండ ఏరియా చేయొచ్చు. 20 years క్రితం బ్యాంకులు పోయి లోన్ కావాలంటే రికమెండేషన్ అది. ఇప్పుడు అవసరం లేదు. సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే బ్యాంకులు ఆటోమేటిక్గా లోన్ ఇచ్చేటట్టు చూస్తున్నారు. ఇక మామనూరు విమానాశ్రయం వైపే ఖమ్మం వెళ్లే దారిలోనూ డిమాండ్ బాగా కనిపిస్తోంది. ఇక టెక్స్టైల్ పరిశ్రమ ఉన్న వరంగల్ వైపున కూడా నిర్మాణాలకు మంచి గిరాకీ కనబడుతోంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మరింత వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఈ క్రమంలో వరంగల్ నర్సంపేట వైపు భూముల ధరలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. ఇక వరంగల్ మహానగర పాలక సంస్థ, కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నూతన నిర్మాణాలకి వేగవంతంగా అనుమతులు మంజూరు చేయడంతో రియల్ ఎస్టేట్ రంగానికి స్థిరమైన వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తోంది. ఖమ్మం వరంగల్ రహదారి వైపుగా ఉండే భూముల ధరలకు రెక్కలొచ్చాయని చెప్పవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పనులు వేగంగా జరగడం కారణంగా ములుగు వరంగల్ రహదారి వైపున ఉన్న భూముల ధరలు పెరిగాయి. వరంగల్ జిల్లా గతంతో పోలిస్తే 4 kilometerల నుంచి 10 kilometerల మేర విస్తరిస్తూ ముందుకు పోతోంది. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి వైపుగా ప్రయాణం సాగిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం వినియోగదారులు కావలసిన తీరులో భవనాలను, అపార్ట్మెంట్లను వారి అభిరుచుల మేర నిర్మించిస్తున్నారు. బ్యాంకు రుణాలు సైతం త్వరితగతిన మంజూరు కావడంతో సామాన్యుల ఇంటికల నెరవేరుతోంది. ఇలా హనుమకొండ, వరంగల్ నగరాల్లో ఎటు చూసినా డిమాండ్ బాగా ఉంటే ఇప్పటికే అందుబాటు ధరలో ఉండడం విశేషం. హనుమకొండ, వరంగల్, కాజిపేట ట్రై సిటీస్ 3 కలిపి ఉంటాయి. ఇప్పుడున్న వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీసుకుంటే హనుమకొండ, కాజిపేట ఈ సైడ్లో బాగా మూమెంట్ ఉంది. కోచ్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు భూములకు రెక్కలు వచ్చినాయి. ఎక్కువ మంది రోజు ఆదివారం నడిస్తే మినిమం 100 వెహికల్ రోడ్ల మీద సర్వే చేస్తున్నారు. అన్ని భూములని క్లీన్ చేస్తున్నారు. నిర్మాణదారులకు ఎట్లుంటాయంటే అన్ని సదుపాయాలు ఉండాలని, గేటెడ్ కమ్యూనిటీ ఉండాలని, సోలార్ ఫెన్సింగ్ ఉండాలని, సో 24 hours సెక్యూరిటీ ఉండాలని, రక్షణ ఎక్కువ ఉండాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటోళ్ళకు కూడా ఇక్కడ నుండి హైదరాబాద్ వీక్లీ ట్వైస్ పోయడానికి ఇక్కడ మేము ఎందుకు కొనుక్కోకూడదు? రోడ్డు సదుపాయాలు బాగా గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు ఈ 2 hours అనేది పెద్ద సమస్య ఏం కాదు. సో ఇక్కడ కూడా కొనడానికి హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. ఆల్రెడీ మేము 10-12 విల్లాలు అమ్ముడు పోయినాయి. ఇప్పుడు మాకు అంటే 10% మేము అమ్మినాం. ఇప్పుడు తుది దశలోనే ఉన్నాము. ఇప్పుడు స్టార్టింగ్ దశలోనే ఉన్నాం. ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత 3 bedrooms మినిమం ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు 4 bedrooms ఉండాలనుకుంటున్నారు. 2 పిల్లలు వారు వచ్చినా మరి ఇంకెవరైనా గెస్ట్ వస్తే ఇంకొక రూమ్ కావాలా. 4 BHKకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. సెకండ్ ప్రియారిటీ 3rd BHK. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ 12 lakhs ఇప్పుడు పెట్టిన శుభ సూచకం ఏంటంటే 12 lakhs ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ 12 lakhs చేసిండు. సో ఇన్ని రోజులు 5 లక్షల వరకే ట్యాక్స్ పడకూడదు అని 6 లక్షలు 5 లక్షల వరకే వాళ్ళు డబ్బులున్నా ట్యాక్సులు కట్టద్దు అని కొంతమంది, లేకున్నా ట్యాక్సులు సరిపోతుందిలే ఎందుకు అని అనుకుంటోళ్ళకు 12 lakhs వరకు కూడా ఇప్పుడు హ్యాపీగా రిటర్న్ చేస్తారు. ఈ 31st మార్చ్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అయితే వాళ్ళకు వచ్చే లోను 30 లక్షలు వచ్చేది 90 లక్షలు వస్తుంది. మనిషి తెలియకుండానే
ఇంట్లో 60% లైఫ్ గడుపుతాం. ఒక సామాన్యునికి, ఒక గృహిణి, ఒక వారి ఎటు పోయినా ఎవరైనా వచ్చినా అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి అందరికీ అందుబాటులో ఉండే రేట్లతోనే కట్టి ఇస్తున్నాం. హైదరాబాద్తో పోలిస్తే 40%కి వస్తున్నాయి మరి. యాదాద్రి ఆలయం నిర్మాణం పూర్తి కావడం మరో ప్లస్ పాయింట్గా మారనుంది. యాదాద్రి నుంచి వరంగల్ వరకు అనేక కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు రావడంతో ఈ ప్రాంతాల్లో సొంత ఇంటి డిమాండ్ పెరగనుంది. ఇలా అన్ని అనుకూలతలు ఉండడంతో వరంగల్లో 2025లో మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా రియల్ ఎస్టేట్ రంగానికి తిరుగులేదనే చెప్పాలి. ఇది ఊహించే రియాల్టర్లు కొత్త వెంచర్లు ఎక్కడికక్కడ ప్రారంభిస్తున్నారు. రాజధానికి సమీపంలో ఉండడం, రవాణా సదుపాయాలు మెండుగా ఉండడం, చారిత్రక ప్రాధాన్యత, ప్రశాంత వాతావరణానికి అనుకూలంగా ఉండడం, ట్రాఫిక్ రద్దీ అంతగా ఉండకపోవడం తదితర కారణాలతో ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోవాలన్న డిమాండ్ అందరిలోనే ఎక్కువైపోతోంది. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారు సైతం మరో ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనుగోలు వైపు కూడా దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా మధ్యతరగతికి చెందిన వారిలో ఎలాగైనా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలన్న తపన పెరిగింది. అయితే ఇల్లు కట్టుకోవడం కన్నా అన్ని వసతులతో రెడీమేడ్గా ఉండే ఇళ్ల కొనుగోలు వైపు వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తున్నారు. సర్కారుకి కూడా రాజధాని తర్వాత ఓరుగల్లును ఆ స్థాయిలో అభివృద్ధి చేయడానికి గట్టి సంకల్పం ఉండడంతో భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి. కాజీపేట రైల్వే డివిజన్ కల కూడా సాకారం కానుంది. కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ సిటీ వరంగల్. వరంగల్ అభివృద్ధి చాలా బాగానే ఉంటుందండి. ప్రస్తుత ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. దానికి తగ్గట్టుగా మనకు ఎయిర్పోర్ట్ రావడం కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా డెవలపింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి మేము వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయాలన్న సదుద్దేశంతో మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేపట్టామండి. డిమాండ్ ప్రజెంట్ బాగానే ఉందండి. మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి, వాకిన్స్ వస్తున్నాయి, ఎంక్వైరీ చేస్తున్నారు. చాలామంది ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు వరంగల్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ అండి. 8 acresలో 6 టవర్స్తో ఇలాంటి ప్రాజెక్ట్ రావడం అనేది ఫస్ట్ టైం కాబట్టి ప్రజలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు అరౌండ్ వరంగల్ మనకు హైదరాబాద్ హైవే ఇది ఎప్పుడు కానీ టాప్ ప్లేస్లోనే ఉంటుంది. మనకు కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ ఉంది, టెక్స్టైల్ పార్క్కి సంబంధించిన ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ రోడ్ అయితేనే బాగుంటుంది అనేది దానివల్ల ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి. మంచి గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. స్కోప్ కూడా బాగుందండి. భవిష్యత్తులోనూ హైదరాబాద్ నగరానికి దీటుగా ఎదిగేందుకు ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాలు మరింత దోహదం చేయనున్నాయి. ఇక అన్ని చోట్ల అంతర్గత రోడ్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. చారిత్రక నగరంగా, టూరిజం హబ్గా ఉన్న నగరంలో హైదరాబాద్ వరంగల్ నడుమ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా కార్యరూపంలోకి వస్తే అనేక పరిశ్రమలు రావడంతో పాటుగా వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక విద్యా, వైద్యపరంగా కూడా కొత్త సంస్థలు వరంగల్, దాని పరిసర ప్రాంతాల్లో వచ్చేస్తున్నాయి. అందుకే సొంత ఇంటి కల సాకారానికి ఇదే మంచి సమయమని చెప్పక తప్పదు. ఇక్కడ స్థలం లేదా ఇల్లు, ఫ్లాట్, విల్లా ఏదైనా ఉండడం అన్ని విధాలా లాభదాయకమే. ఇంటిని చూసి ఇల్లాలను చూడు అనేది మనకు తెలిసిన నానుడి. మనం సాదాసీదాగా భావించే వాష్రూమ్ మన ఇంట్లోని ఓ గదే. కానీ దాని ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఒంటిని ఆరోగ్యంగా ఉంచాలన్నా, మనసుని ఆహ్లాదకరంగా మార్చాలన్నా దానికే సాధ్యం. అదేంటనుకుంటున్నారా? మన వాష్రూమ్. ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుని దాన్ని నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు మనలో చాలామందే ఉంటారు. బాత్రూంలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, దాని నుంచి వెలువడే దుర్వాసన నుంచి బయటపడేందుకు చాలామంది వాటిలో సువాసన వచ్చేలా రసాయనిక లాంటి ద్రవాలను చల్లుతారు. వీటి మోతాదు మించితే తప్పదు అనారోగ్యం అంటున్నారు నిపుణులు. మనం సాదాసీదాగా భావించే వాష్రూమ్ని జపాన్, కొరియా, ఈజిప్ట్లలో ఇంటికి ముఖంలా భావిస్తారు. చిన్న మరక కూడా లేకుండా అద్దంగా మెరిసేలా చూసుకుంటారు. టాయిలెట్ను పరిశుభ్రంగా ఉంచడాన్ని భగవదారాధనగా భావిస్తారు. కవయ్యా నొకామి జపనీస్ జానపద గాథల్లోని ఒక ప్రసిద్ధ దేవత పేరిది. టాయిలెట్ పిట్లలో పడిపోకుండా ప్రజలను రక్షించే దేవతగా కొలిచేవారని చెప్తారు. శుచి, శుభ్రతను పాటించడం ద్వారా ఈ దేవతను ఆరాధించడం అక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడే కాదు, ఈజిప్టులో ద్వా, కొరియాలో చెక్సిన్ కూడా ఇలాంటి దేవతలే.
దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఇంట్లోని మరుగుదొడ్ల శుభ్రత అంతే ముఖ్యం. ఎందుకంటే ఇంట్లోని అపరిశుభ్రత వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరిస్తుంది అని మహాత్మా గాంధీ అన్నారు. ఇంట్లో వాష్రూమ్, టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోతే వాటి నుంచి వచ్చే దుర్గంధంతో శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అక్కడ వదిలేసే వ్యర్థాలతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అతిసారం, నిమోనియా, అమీబియాస్ వంటి సమస్యలకు మూలం కూడా ఇక్కడే ఉంది. ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు వాష్రూమ్ వాడాక చేతులు కడుక్కునేలా చూడాలి. చేతి గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించాలి. తినే ముందు చేతులు కడుక్కోవాలి. జపాన్ లాంటి దేశాల్లో రోగాల బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగా పిల్లలకు టాయిలెట్ వాడకాన్ని విధిగా నేర్పుతారు. దాన్ని వాడుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టడాన్ని అలవాటు చేస్తారు. బాత్రూమ్ తలుపులు తెరవగానే సువాసనతో మంచి అనుభూతి రావాలి. ఎక్కడా ఒక్క మచ్చ కూడా ఉండకూడదు. అది వారి విధానం. వేరే వాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ వాష్రూమ్లను వాడినా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తారు. వీటినే టాయిలెట్ ఆచారాలుగా పరిగణిస్తుంటారు. ఇలాంటి మంచి అలవాటును తర్వాతి తరాలు మర్చిపోకుండా పాటించాలంటే వాళ్ళు చేసే పని మీద భక్తిని పెంపొందించాలి. ఈ లక్ష్యమే టాయిలెట్ దేవారాధనకు మూలమంటారు. జీవన నాణ్యతను మెరుగుపరిచే ప్రచారంలో భాగంగా జపాన్ ప్రభుత్వం 2015 సంవత్సరంలో టాయిలెట్ ప్రైజ్ని ప్రారంభించింది. 5 నక్షత్రాల హోటళ్లలో అయితే ఇంత పరిశుభ్రత సాధ్యం. కానీ ఇళ్లల్లో రోజువారీగా ఎక్కడ కుదురుతుందని అనుకోవద్దు. దీని విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలి. స్వచ్ఛంద పరివర్తనతో ఈ స్వచ్ఛత కార్యక్రమానికి సిద్ధం కావాలి. పిల్లలకు ఈ శుభ్రతను నేర్పించగలిగితే వారికి సగం ఆరోగ్యాన్ని ఇచ్చేసినట్లేనని గుర్తించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నెలకు ఒక్కసారైనా ఇంట్లో టాయిలెట్ మొత్తాన్ని పూర్తిగా పరిశుభ్రం చేసుకోవాలి. టాయిలెట్ కమోడ్ అంచులు కింది భాగంలోనూ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కఠినమైన క్లీనింగ్ ద్రావణాలను కాకుండా మన ఆరోగ్యానికి హాని చేయని యాంటీవైరల్ కలిగి ఉండే తేలికపాటి ద్రావణాలు, క్రిమిసంహారకాలు లేదా నీరు, బేకింగ్ సోడా మిశ్రమం లాంటి వాటిని ఉపయోగించాలి. చాలామంది యాసిడ్ను అలాగే వాడేస్తుంటారు. వాడే క్రమంలో అది మన కాళ్లకో చేతులకో తగిలితే ఇతర సమస్యలు తలెత్తవచ్చు. కొంత డైల్యూట్ చేసి వాడితే మంచిది. బాత్రూంలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, దాని నుంచి వెలువడే దుర్వాసన నుంచి బయటపడేందుకు చాలామంది వాటిలో సువాసన వచ్చేలా ఫినాయిల్ లాంటి ద్రావణాలను అప్పుడప్పుడు చల్లటం, బాత్రూమ్ ఫ్రెషనర్, స్ప్రేలను తరచూ వాడుతుంటారు. వీటి మోతాదు మించినా మనకు మంచిది కాదనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఇలాంటివి మరీ ఎక్కువ వాసన వెదజల్లడం వల్ల వాటిని పిల్లలు పీల్చినప్పుడు ఇబ్బందులకు గురవుతుంటారు. వెంట్రుకలు, ఇతర వేస్టేజ్ పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. వేడి నీరు, షాంపూలతో స్నానం చేసినప్పుడు గోడలపై పడే మరకలను వెంటనే మామూలు నీటితో కడిగేయాలి. వాష్రూమ్స్ మెయింటెనెన్స్ అనేది ఇంట్లో బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాము. ఇళ్ళలో కానీ ఆఫీస్లో కానీ ఎప్పటికప్పుడు వాష్రూమ్స్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన హెల్త్, హైజీన్కి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వాష్రూమ్స్లోకి ఎంటర్ అయితే ఏదైనా స్మెల్ అలాంటివి ఉంటే కానీ, ఎక్కడన్నా మరకలు ఇలాంటివి ఉంటే కానీ అవన్నీ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో అందుకనే మనం వాష్రూమ్స్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ చూపిస్తుంటాం. అప్పుడు వాష్రూమ్స్ క్లీనింగ్ వచ్చే టైంకి ఎక్కువగా కన్వెన్షనల్గా ఏంటంటే ఫినాయిల్స్, యాసిడ్లు వాడకం అనేది మనం చూస్తుంటాం. కానీ ఈ ఫినాయిల్స్ కానీ యాసిడ్స్ కానీ చాలా కెమికల్ పదార్థాలతో తయారు చేస్తారు. వాటి వల్ల కూడా మన హెల్త్ మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తున్నాయి. దీన్ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఎకో ఫ్రెండ్లీ హౌస్ కీపింగ్ కెమికల్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. ఎకో ఫ్రెండ్లీ హౌస్ కీపింగ్ కెమికల్స్లో ఏంటంటే కెమికల్స్ వాడకం అనేది తక్కువ, న్యాచురల్ అనే పద్ధతులు వాడుతూ, న్యాచురల్ రిసోర్సెస్ని వాడుతూ, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడుతూ ఈ హౌస్ కీపింగ్ కెమికల్స్ని తయారు చేస్తారు. వీటికి గ్రీన్ ప్రో అనేది మా ఐజీబీసీలో ఒక ఎకో లేబలింగ్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్. ఈ ప్రోడక్ట్ సర్టిఫికేషన్లో ఏంటంటే మెటీరియల్లో కెమికల్స్ ఎంతవరకు వాడకం తక్కువ అన్నది, మనం అలాగే మన ఆరోగ్యాన్ని ఎంతవరకు తక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి, ఆరోగ్యానికే కాదు వాతావరణానికి కూడా తక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ రీసైకిల్ కంటెంట్ వాడకం ఇలాంటివన్నీ మొత్తం మేము ఎకో లేబలింగ్ ప్రోడక్ట్స్లో సర్టిఫికేషన్లో చూస్తాము. వీటి వల్ల ఏంటంటే ఆ కెమికల్ ఎక్స్పోజర్ కానీ, మనకి హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించడం కానీ, ఏవైతే యాసిడ్స్, ఫినాయిల్స్లోంచి వస్తున్నాయో అవన్నీ తక్కువగా ఉంటాయి. సో ఇటువంటి ఎకో ఫ్రెండ్లీ హౌస్ కీపింగ్ కెమికల్స్ని యూస్ చేసుకోవడం మంచిది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.